మీరు బీటెక్ కంప్లీట్ చేశారా? లేదా ఏదైనా డిగ్రీ ఫ్రెండ్స్ అందరితో పాటు కోర్స్ ఏదైనా కంప్లీట్ చేశారా? బట్ జాబ్ మాత్రం రావట్లేదా? ఇంట్లో పేరెంట్స్ ఏమో డైలీ అడుగుతున్నారా, ఏంట్రా ఇంకా సెటిల్ అవ్వట్లేదా అని చెప్పేసి. రిలేటివ్స్ ఏమో ఏం చేస్తున్నాడు మీ అబ్బాయిని ఫ్రెషర్స్ లోనే ఉంటారు. ఈ ఫియర్ నాకు తెలుసు. చాలా మంది స్టూడెంట్స్ ఫ్రెషర్స్ అండ్ కెరీర్ గ్యాప్ తీసుకున్న ప్రొఫెషనల్స్ ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇది. మీరు అనుకుంటే నాలో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి, ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ యూ. ద ప్రాబ్లమ్ ఈజ్ ఈ ట్రెడిషనల్ సిస్టమ్. ఈ సిస్టమ్ లో మనం 4 years కష్టపడి తెచ్చుకున్న డిగ్రీ ఇప్పుడు మార్కెట్ కి సరిపోవట్లేదు. బట్ వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ, ఈ రోజు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేని ఫ్రెషర్స్ లాంటి వాళ్ళు కూడా నెలకి మినిమం 50 నుంచి లక్ష రూపాయల వరకు ఎర్న్ చేయొచ్చు అంటే నో, ఇది స్కామ్ కాదు. మనం అలాంటిది ఎప్పుడూ చెప్పం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 6 పవర్ఫుల్ హై ఇన్కమ్ స్కిల్స్. ఈ స్కిల్స్ కి డిగ్రీతో సంబంధం లేదు. కంపెనీస్ ఆర్ బెగ్గింగ్ ఫర్ పీపుల్ విత్ దీస్ స్కిల్స్. ఈ 10 minutes లో మీ కెరీర్ మైండ్ సెట్ కంప్లీట్ గా చేంజ్ అవబోతుంది. లెట్స్ డీకోడ్ 6 హై పేయింగ్ జాబ్స్ దట్ డోంట్ నీడ్ యువర్ డిగ్రీ. నేను ఆ స్కిల్స్ గురించి మాట్లాడతా. అలాగే నా లైఫ్ లో కూడా ఈ స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను. ఫస్ట్ స్కిల్ డిజిటల్ మార్కెటింగ్, ద మదర్షిప్ ఆఫ్ ఆన్లైన్ జాబ్స్ అన్నమాట. ఇది చూడండి, ప్రతి ఒక్క బిజినెస్ ఇప్పుడు ఆన్లైన్ లో ఉంటుంది. మీ పక్క ఇంటి కిరాణా షాప్ నుంచి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ వరకు వాళ్ళందరికీ కస్టమర్స్ కావాలి. ఆన్లైన్ లో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసే ప్రాసెస్ డిజిటల్ మార్కెటింగ్. ఇందులో చాలా ఉంటాయి. SEO అని, SEM అని, ఈమెయిల్ మార్కెటింగ్ అని. ఈ స్కిల్స్ కి ఉన్న డిమాండ్ ఎంత అంటే కంపెనీస్ మిమ్మల్ని డిగ్రీ అడగరు. కెన్ యూ గెట్ మీ ద రిజల్ట్స్, నాకు నేను చెప్పిన పని చేయగలవా అని అడుగుతారు. ఒక ఫ్రెషర్ గా మీరు గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, బేసిక్ SEO నేర్చుకుంటే ఈజీలీ మినిమం ప్యాకేజ్ 3.5 వరకు ఆఫర్ చేస్తున్నారు. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. విత్ ఇన్ 2 years ఇది డబుల్ అవడం చాలా కామన్. మార్కెట్ లో ఇది ఒక హాట్ కేక్ అండ్ అర్జెన్సీ ఈజ్ రియల్. ప్రతి కంపెనీకి డిజిటల్ మార్కెటర్స్ కావాలి. నిజం చెప్తున్నదా, మా కంపెనీలో కూడా ఇప్పుడు కూడా డిగ్రీ లేకుండా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ 3 ఉన్నారు అనమాట. తర్వాత వచ్చేది వీడియో ఎడిటింగ్. డిజిటల్ మార్కెటింగ్ తో సమానంగా వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఎక్కువ గ్రో అవుతుంది. నేను ఈ వీడియో చేస్తున్నా, దానికి ఒక ఎడిటర్ కావాలి. మీరు చూస్తున్న వీడియో ఎడిటెడ్ వీడియో. మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసే ప్రతి రీల్ దానికి ఎడిటర్ కావాలి. ప్రతి యూట్యూబ్ ఛానల్, ప్రతి బ్రాండ్, అంటే ప్రతి ఒక్కరికి కూడా మీరు అమెజాన్ లో ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేసినా దాని గురించి వీడియో ఉంటుంది చూసారా, ఆ వీడియో కూడా ఎడిటర్ కావాలి. ఎడిటింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన మేజర్ స్కిల్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయిపోయింది. మీరు బీకామ్ చేసిన, బీటెక్ చేసిన, BSc చేసిన ఎవరికి అవసరం లేదు. కరెక్ట్ గా వీడియోని స్టోరీ టెల్లింగ్ లో ఎలా చెప్పగలవు, ఎంత బాగా ఎడిట్ చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయగలవు, ఇది మాత్రమే కంపెనీస్ కి కావాలి. ఒక మంచి స్కిల్ వీడియో ఎడిటర్ కు ఫ్రెషర్స్ అయినా కూడా మినిమం 10,000 నుంచి స్టార్ట్ చేసి మాక్సిమం లక్షల్లో జీతాలు అనేవి ఇప్పుడు వస్తుంది. ఫ్రీలాన్సర్ గా అయితే ఒక ప్రాజెక్ట్ కి, ఒక రీల్ కి అయితే ఈ మధ్య కాలంలో 800 to 1000 చార్జ్ చేస్తున్నారు. అదే ఒక ఫుల్ వీడియోకి అయితే 1500 to 2000 అనేది చార్జ్ చేస్తున్నారు అనమాట ఒక స్కిల్డ్ ఎడిటర్. ఈ రకంగా చార్జెస్ అనేవి పెరిగిపోయినాయి. ఇన్ఫాక్ట్ మంచి వీడియో ఎడిటర్స్ గురించి నన్ను కూడా చాలా మంది క్రియేటర్స్ అడుగుతుంటారు. మీలో ఎంతమందికి వీడియో ఎడిటింగ్ అంటే పిచ్చి ఉందో కింద కామెంట్ లో ఎడిటింగ్ అని చెప్పండి. మా టీమ్ కి అవసరం కూడా ఉంది. మిమ్మల్ని వాళ్ళే రీచ్ అవుతారు. అండ్ నెక్స్ట్ దానిలోకి వెళ్లే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ తర్వాత వచ్చే స్కిల్ UI UX డిజైనర్. రైట్, మార్కెటింగ్ బాగుంది, వీడియో బాగుంది, కానీ యూజర్ కి మీ వెబ్సైట్ కి వచ్చారు కానీ వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళతో మీ వెయిటింగ్ బాగున్నా, మీ రైటింగ్ బాగున్నా, డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ బాగున్నా వాళ్ళు ఆ వెబ్సైట్ ని దాకరు, మీ ప్రొడక్ట్ ని దాకరు. వాళ్ళు చూడాల్సింది ఏంటంటే ఒక వెబ్సైట్ చూడడానికి ఎలా ఉంది, యూజర్ వాడుతుంటే వాడికి ఏ ఫీల్ ఇస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. మీరు జొమాటో, స్విగ్గీ యాప్ ఎందుకు అంత ఈజీగా వాడగలుగుతున్నారు? బికాస్ ఆఫ్ గ్రేట్ UI UX డిజైనర్ దాని వెనకాల ఉన్నారు కాబట్టి. ఇది ఒక ప్రీమియం స్కిల్. ఇప్పుడు ఇది డైరెక్ట్ గా కంపెనీ రెవెన్యూ డిసైడ్ చేస్తుంది. మీకు క్రియేటివిటీ, లాజిక్ అండ్ యూజర్ సైకాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంటే UI UX అనేది చాలా మంచిది. ఫిగ్మా, అడోబీ XD లాంటి టూల్స్ మీరు యూజ్ చేయగలిగితే ఐఎమ్ నాట్ కిడింగ్ 6 lakhs నుంచి 9 lakhs per annum వరకు మీరు ఎర్న్ చేయొచ్చు. అండ్ ఫ్రీలాన్సింగ్, అప్వర్క్ లాంటి సైట్స్ లో మీరు ఫ్రీలాన్సింగ్ కూడా చేయొచ్చు. తర్వాత కంటెంట్ స్ట్రాటజిస్ట్. సో యాప్ డిజైనర్ ఇలా అయిపోయింది. ఈ మధ్య కాలంలో ప్రతి బిజినెస్ కూడా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కి వచ్చేసింది. వాళ్ళు ఎందుకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కి వస్తున్నారంటే కస్టమర్స్ అందరూ దాని చుట్టే తిరుగుతున్నారు. సో అక్కడ వాళ్ళకి కావాల్సిన ఒక రోల్ ఏంటంటే కంటెంట్ స్ట్రాటజిస్ట్. అంటే ఒక కంపెనీ ఎటువంటి కంటెంట్ యూజ్ చేసి వాళ్ళ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసుకోగలగాలి అనేది చెప్పేది ఒక కంటెంట్ స్ట్రాటజిస్ట్. సో ఆ కంటెంట్ స్ట్రాటజిస్ట్ రోల్ కి ఎటువంటి డిగ్రీ కూడా అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక ప్రొడక్ట్ ఉంది. ఈ ఎగ్జాంపుల్ BKP హోమ్స్ అనే ప్రొడక్ట్ ఉంది. ఆ హోమ్స్ అనే ప్రొడక్ట్ కి ఆయన ఎలా కనెక్ట్ చేస్తున్నారు, ఇట్స్ బిగ్ మార్కెటింగ్ ఎగ్జాంపుల్ అన్నమాట ఆయన చేసేది. అంటే ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఆర్ సంథింగ్, బట్ స్టిల్ ఆయన ఒక విషయాన్ని గురించి చెప్తూ మధ్యలో ఏ విషయాన్నైనా కూడా సోఫా కనెక్ట్ చేయగలరు. అది ఎలా చేస్తున్నారు అంటే ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీతో. అంటే జనాలకు అవసరమైతే ఒక విషయాన్ని గురించి మాట్లాడతారు, కానీ దాన్ని చివరికి సోఫా కనెక్ట్ చేసేస్తారు. అంత మార్కెటింగ్ స్ట్రాటజీ గనక మీరు బిల్డ్ చేయగలిగితే ఎస్
దెర్ ఇస్ ద లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ యూ. మీరు డిగ్రీ లేకపోయినా కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు. ఫ్రెషర్స్ కి అయితే 3 lakhs నుంచి 6 lakhs వరకు ఆఫర్ చేస్తున్నారు. అదే ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే 12 lakhs నుంచి 15 lakhs వరకు ఆఫర్ చేస్తున్నాం అనమాట. తర్వాత పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. మనము కంటెంట్ రెడీ చేసాం, యాప్ రెడీ చేసాం. ఇప్పుడు ఈ విషయం జనాలకు తెలియాలి. ఇవి నార్మల్ యాడ్స్ అయితే కావు, వీటిని పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటారు. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఒక కంపెనీ మీకు 1,00,000 ఇస్తుంది, మీరు ఫేస్బుక్ యాడ్ రన్ చేసి ఆ 1,00,000తో పాటు కంపెనీకి 5 లక్షల రెవెన్యూ తెప్పించాలి. అంటే మీ పర్ఫార్మెన్స్ మాట్లాడాలి. నువ్వు ఏం స్ట్రాటజీ చేస్తావు నాకు అవసరం లేదు. డేటానే అనలైజ్ చేస్తావో, లేకపోతే కొత్త కొత్త యాడ్సే చేస్తావో, లేకపోతే ఈ మధ్య రీసెంట్ గా ఒక కపుల్ ట్రెండింగ్ ఉన్నారు కదా వాళ్ళని తీసుకొచ్చేస్తావు, నాకు సంబంధం లేదు. నాకు కావాల్సింది నీకు 1,00,000 ఇస్తా, నాకు 5 లక్షలు తీసుకురావాలని కంపెనీ ఇస్తుంది. అది కనుక మీరు చేయగలిగితే మంచి జాబ్ అనమాట. బయట ఏ డిగ్రీ లేకపోయినా మీకు డిమాండ్ అనేది ఉంది. తర్వాత కాపీ రైటింగ్, స్క్రిప్ట్ రైటింగ్. ఇది మీరు ఏదో వింటున్నా అంటే ఫేక్ యాడ్స్ ఉంటే చూస్తారు కొన్ని, నాకు ఇది చేసిస్తే అక్షరానికి 10 రూపాయలు ఇస్తాను, అలాంటివి కాదు. ఈ కాపీ రైటింగ్, స్క్రిప్ట్ రైటింగ్ దేన్ని అంటారంటే ఈ మధ్య కాలంలో యాడ్స్ అన్ని కూడా జనాల సైకాలజీ ప్రకారం. మీరు రీసెంట్ గా అట్లీస్ట్ ఒక యాడ్ చూసే ఉంటారు, ఆల్మోస్ట్ 2 minutes పాటు ఒక సినిమాటిక్ యాడ్ లాగా ఉంది. రణ్వీర్ సింగ్ ఉన్నాడు, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు దాంట్లో. అది ఎందుకు చేశారు? ఒక యాడ్ కి అన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారంటే దాని వెనకాల ఒక స్టోరీ బిల్డ్ చేయగలిగారు. ఆ స్టోరీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగింది. ఫైనల్ గా ప్రొడక్ట్ ఏంటి అనే ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కడికి వస్తుంది. సో అలా మీరు బిల్డ్ చేయగలిగితే ఎంత బాగుంటది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనకి యాడ్ అనేది చాలా చాలా అవసరం. మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూసినా యూ కెన్ సీ సమ్ యాడ్స్ మన కోర్స్ రిలేటెడ్ గా మనం ప్రమోట్ చేస్తుంటాం. ఆబ్వియస్ గా వెన్ వీ హ్యావ్ ఎ ప్రోడక్ట్ వీ నీడ్ టు ప్రమోట్ ఇట్. ఆ ప్రమోట్ చేసేది అలా చేస్తాం. పుష్ప అని మన కోర్స్ కనెక్ట్ చేసి, లేకపోతే ఏదో ఒక సినిమాని మన కోర్స్ కనెక్ట్ చేసి చేస్తాం. అలా చేయడం వల్ల ఆ చేసే పని ఎవరైతే చేయగలరో మంచి స్క్రిప్ట్ రైటర్, కాపీ రైటర్ ని మనం 3,000 నుంచి 5,000 వరకు చార్జ్ చేస్తారు ఒక్కొక్క స్క్రిప్ట్ కి. అలా ఫుల్ టైం జాబే అయితే 3 lakhs నుంచి 5 lakhs వరకు ఫ్రెషర్స్ కి అయితే ఆఫర్ చేస్తారు. అదే ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే 7 నుంచి 10 lakhs వరకు ఆఫర్ చేస్తుంటారు అనమాట. సో ఈ రోల్ కి కూడా చాలా చాలా డిమాండ్ ఉంది. ఓకే అన్న, ఈ 6 skills గురించి చెప్పారు. డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, యూఐ యూఎక్స్, కంటెంట్ స్ట్రాటజీ, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, కాపీ రైటింగ్ అన్నారు. కానీ స్టార్టింగ్ లో నో ఎక్స్పీరియన్స్ అన్నాం. మరి కంపెనీస్ కి బలంగా జాబ్ ఎలా ఇస్తారంటే ఈ 6 skills కి కామన్ గా మీరు చేయాల్సింది పోర్ట్ఫోలియో. ఈ కంపెనీస్ మీ డిగ్రీస్, మీ సర్టిఫికేట్ చూడవు, కానీ వాళ్ళకి కావాల్సిన పోర్ట్ఫోలియో. ఈ పోర్ట్ఫోలియో అంటే ఇలాంటి క్రియేటివ్ వర్క్స్ ఉండే పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా మనం బిహాన్స్ అనే సైట్ లో ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం. అంటే మన గిట్ హబ్ ఎలా అయితే టెక్నికల్ పర్సన్స్ కి ఉంటుందో, ఇలా క్రియేటివ్ పర్సన్స్ కి బిహాన్స్ అనమాట. ఆ సైట్ లో పెట్టుకుని ఆ ప్రొఫైల్ ని మీరు కంపెనీస్ కి ఇస్తే వాళ్ళు అది చూసి మీ దగ్గరికి అప్రోచ్ అవుతారు అనమాట. ఈ రకంగా మీరు మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకుని వాళ్ళకి ఇస్తే జాబ్ అనేది తెచ్చుకోవచ్చు ఈజీగా వితౌట్ ఎనీ డిగ్రీ. మీరు తెచ్చుకునే జాబ్స్ ఇవన్నమాట. సో నాకు తెలిసి ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ నా దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.